రేవంత్ రెడ్డికి ఎత్తునేది అవసరం లేదు, ఉత్తమ్ రెడ్డికి ఎత్తునేది అవసరం. రేవంత్ రెడ్డికి ఎత్తునేది అవసరం లేదు, ఉత్తమ్ రెడ్డికి ఎత్తునేది అవసరం లేదు. ఏమంటారు ఉత్తమ్ రెడ్డి, అట్లీస్ట్ నువ్వన్న తెలంగాణ బిడ్డగా ఆలోచన చేయవా అంటున్నా. ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతుందో కనీసం భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా నీ బాధ్యత నిర్వహణ లోపల ఏదైతుందో స్వతంత్రంగా వ్యవహరించు. ఉత్తమ్ రెడ్డి గారి విజ్ఞప్తి, నీ శాఖ నిర్వహణ ఏదైతుందో బాధ్యత కర్తవ్య నిర్వహణ లోపల ఏదైతే స్వతంత్రంగా వ్యవహరించు. రిటైర్డ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ ఏదైతో శ్యామ్ ప్రసాద్ రెడ్డి నీ పరిచయం, దామోదర్ రెడ్డి నీకు పరిచయం, వెంకటేశ్వర నీకు పరిచయం, వీళ్ళందరూ కూడా ఎంతో ప్రముఖులు. వాళ్ళు సలహాలు ఇస్తున్నారు, వాళ్ళు తీసుకోవాలి, సేవలు వినియోగించుకో, వాళ్ళ సేవలు వినియోగించుకోవయ్యా. Let them experiment. Let them experiment. You explore the possibility. You explore the possibility. నువ్వు ఏదో ప్రయత్నం చేయగలే అది ఎట్లయితుంది, నువ్వు ప్రయత్నం చేస్తే కదా అవుతుందా కాదని తెలిసేది. నువ్వు ప్రయత్నం చేస్తే అవుతుందా కాదని తెలుస్తుంది. నువ్వు ప్రయత్నం చేయకుండా అట్లయితుంది. మేమంటే రాజకీయంగా మాట్లాడుతున్నాం అనుకోవచ్చు. నువ్వు రిటైర్డ్ ఇంజనీర్స్ వాళ్ళకి రాజకీయం లేదా? వాళ్ళ స్వయం ప్రతిపత్తితో రాష్ట్ర హితంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. దయచేసి దేశజాల పోకండి. దేశ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ రెడ్డి విజ్ఞప్తి చేస్తే దయచేసి దేశజాలు పోకండి. ఇది రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన ఒక అంశము, రాష్ట్ర ప్రజానికి సంబంధించిన అంశం అని చెప్పుకున్నా. వ్యవసాయకారులు అయినా రాబోయే కాలం త్రాగునీటికి ఇబ్బంది వస్తుంది, త్రాగునీటికి అని చెప్పి అంటున్నాను. ఇప్పుడు మొత్తం భగీరథ ఏదైతుందో ఎస్ఆర్పీ మీద ఆధారపడింది. భగీరథ ఏదైతుందో ఎస్ఆర్పీ మీద ఆధారపడింది. జగిత్యాల టౌన్ కి ఏదైతుందో అప్పుడు గతంలో 24 గంటలు రోజు నీళ్ళు వచ్చి, ఇప్పుడు పూట మొత్తం పూట నీళ్ళు వచ్చింది. హైదరాబాద్ నగరానికి కూడా ఏదైతుందో ఇదే ప్రాణాయత నీళ్ళు. హైదరాబాద్ నగరానికి కూడా ఏదైతుందో ఇవే నీళ్ళు. సాగునీటితో పాటు అయితే ప్రధానంగా సాగునీటి సమస్య ఇప్పటికే తీవ్రమైపోయింది. సాగునీటి సమస్య ఇప్పటికే తీవ్రమైపోయింది. పరిస్థితులు చేయి దాటిపోకంటే ముందు పేషజాలు పోకుండా రేవంత్ రెడ్డి ఇట్లా మూర్ఖంగా ప్రవర్తిస్తే కానీ ఉత్తమ్ రెడ్డి నువ్వైనా ఏదైతుందో ఒక తెలంగాణ బిడ్డగా ఆలోచన చేయాలి. తెలంగాణ బిడ్డగా ఆలోచన చేయాలి. నీ శాఖ, నీ బాధ్యత. నువ్వు రేపు ఇంజనీర్స్ తోని ఒక సమావేశం ఏర్పాటు చేయి. యూ కాల్ ఫర్ మీటింగ్ విత్ రిటైర్డ్ ఇంజనీర్స్. నీ శాఖ సంబంధించిన ఇంజనీర్స్ కూడా పిలువు. నువ్వు ఆయన ఇంజనీర్లకు పనిచేసిన ఎట్లా పనిచేసిన ఆయన ఆలోచన విధానానికి హ్యాట్సప్ చెప్పాలి. ఆలోచన విధానానికి ఆయనకు ఆలోచన రావడం గొప్ప విషయం. రాజకీయ నాయకులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎట్లయితే ఐఏఎస్ ఐపీఎస్ల కంటే రాజకీయ నాయకుల ఆలోచన దురుస్తూ ఎందుకుంటది? ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు కమాండ్ చేస్తాడు? ప్రజలు కమాండ్ చేస్తారు. కేసీఆర్ గారు ఏదైతుందో ఏ గ్రావిటీ ఫ్లోతోని నీటిని ప్రవహింపజేసే ఒక వరద కాలువను దిగువ నుండి ఎగువగా ఏదైతుందో రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్పీకి నీటి ఎత్తిపోతే విధంగా ఏదైతుందో పంపుని ఏర్పాటు చేసి రివర్స్ పంపింగ్. మీకు ఒకటి ఏదైతుందో ఈ నల్యాల మండలం లంబాడిపల్లి దగ్గర ఒకటి ఉంది, బిట్వీన్ గంగాధర పూర్గుపల్లి లంబాడిపల్లి మధ్యలో ఒక పంప్ డైవర్స్. అది వచ్చి కాకతీయ కెనాల్. ఆ డైవర్స్ అది కాకతీయ కెనాల్ కొలిస్తే మనం ఎగువ అవసరం లేకుండా అక్కడికి వెళ్ళి కింద దిగువ DA-81 కింది దాకా నిలువ. ఇప్పుడు అలోస్ లైక్ ఇస్ ఓన్లీ రాంపూర్లో ఒక లిఫ్ట్ పెట్టి, రాంపూర్ మన జగిత్యాల జిల్లా, రాంపూర్లో ఒక లిఫ్ట్ పెట్టి రాంపూర్ వెళ్ళి ఎగువ దాన్ని లిఫ్ట్ చేసేది. మరి అక్కడ పోయేది ఎంతుందో ఈ ప్రశాంత్ రెడ్డి గారి కాన్సెన్స్ ఇలా అక్కడ ఒకటి పెట్టి, నాగేశ్వర పెట్టి ఒకటి పెట్టి 30 ఉంటాయి.
వాటితో ఏదైతుందో బొప్ప దాంతో ఏదైతుందో మీకు ఎస్ఎల్పి నేను చేసుకుంటే అది రియల్ ఏదైతుందో ఆయన టెక్నాలజీ ఏదైతుందో ఎవడు ఆలోచన చేయండి ఆయన ఆలోచన చేసి మన భవిష్యత్తు ఇవాళ వృధాపోయినటువంటి మళ్లింపు చేసుకునేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తే దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో వినియోగించుకోకుండా ఇంతవరకు ఏదైతుందో నెగటివ్ ఎక్కడ కన్నపిల్ల నీరు ఎత్తిపోస్తే కేసీఆర్ పేరు ఏడ కన్నపిల్ల నీరు ఎత్తిపోస్తే కేసీఆర్ పేరు అంటే ఏమైపోయింది వల్ల రేవంత్ రెడ్డికి కేసీఆర్ పట్ల ఒక ద్వేషం అది రాష్ట్ర ప్రజానీకంగా శాపంగా పరిగణించిందని చెప్పండి. అందుకే ఎప్పుడు చెప్తామన్నా జగిత్యాల మాట్లాడినప్పుడు నేను మాట్లాడి నేను ఈ రాష్ట్రాన్ని పట్టే శని రేవంత్ రెడ్డి దాన్ని తొలగించుకోవాలని చెప్పాను నేను అని అందరూ ఆశ్చర్యపోయింది. వాస్తవం కూడా చెప్పండి నేను నీటి వినియోగం అవకాశం ఉండి కూడా నువ్వు వినియోగించలేకపోతున్నావు వినియోగించుకున్నట్టుగా దాన్ని ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నావు నువ్వు కనీసం అటెంప్ట్ చేయాలి. ఏంటో కాళేశ్వరం కొట్టుకపోయింది టోటల్ మేడిగడ్డ ఆ బ్యారేజ్ వ్యయం ఏదైతుందో నిర్మాణ వ్యయం 4,700 కోట్లు. టోటల్ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో అందులో 85 పిఎఫ్స్ ఏదైతుందో మనకు కురింగిపోయిన బాధ్యత 2 total construction cost of the barrage is less than 5,000 crores. మొత్తం మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ వ్యయం 5,000 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం 1,00,000 కోట్లు అనుకుంటే అందులో 5,000 కోట్లు ఎంతనే 5%. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం 1,00,000 కోట్లు అని చెప్తున్నాం కదా. 1,00,000 కోట్లు అని చెప్పని 1,00,000 కోట్ల మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం ఏమైంద 5%. అది 500 కోట్లు పెడితే రెస్టోర్ అవుతుంది ఓన్లీ 500-600 crores. అది కూడా ఎలాంటి ఏం చేస్తుందో రెస్టోర్ చేయడం సిద్ధంగా ఉన్నది. నువ్వు అది ఇది ఉపయోగించకుండా ఎంతో కేసీఆర్ పట్ల ద్వేషం ఏదైతుందో రాష్ట్ర ప్రజానికి శాపంగా పరిణమిస్తుందని చెప్పంటారు. నేను ఇలాగ ఏం చెప్పిండు ఆ 7 రకాల విత్తనాలు పెట్టాలి. అసలు ఏ విత్తనం పెట్టాలనేది కూడా ఎవరి తోయబడి పరిస్థితి ఏర్పడ్డా. ఏ విత్తనం పెట్టే ఎవరి తోయని పరిస్థితి వాళ్ళకి అసలు కాలం ఉంటుంది. ఏ విత్తనం పెట్టాలని కాలం కాలం నీకు దీర్ఘకాలం పంట అది దీర్ఘకాలం పంట. నీలకరం ఉన్నప్పుడు ఏం పెట్టాలి షార్ట్ డ్యూరేషన్ పెట్టి. అది దీర్ఘకాలం పంట. ఇప్పుడు ఆల్తడి పంటలు విత్తుదామంటేనేమో మీకు పునాస కాలం ఎత్తిపోయింది. ఆల్తడి పంటలు ఏదైతుందో విత్తుదామంటే పునాస కాలం ఎత్తిపోయింది. నిన్ను రివ్యూ పెట్టి ఏ విత్తనం పెట్టాలి ఈ ఎల్లినో కరోనాకి ఏమించడానికి ఏదైతుందో కరువు తట్టుకుని విత్తనం పెట్టాలి ఈయన చెప్పి ఏదో కరువు తట్టుకుని విత్తనం ఏంటో పునాస సీజన్ ఎత్తిపోయిన